నేను బాప్తిస్మం తీసుకున్నందుకు మా అమ్మ బాధపడొచ్చు, కోప్పడొచ్చు, బంధువులు తిట్టొచ్చు. కానీ నువ్వు అనుకున్నది నా జీవితంలో జరిగితే నువ్వు సంతోషిస్తావు. నా వల్ల నువ్వు సంతోషపడ్డం కన్నా గొప్ప సంతృప్తి నాకింకేమీ ఉండదు. నిజమే, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు శరీరానికి శ్రమ కలగవచ్చు, కానీ హృదయానికి సంతృప్తి, సమాధానం కలుగుతాయి. చెప్పినా వినకుండా వస్తువులు తీస్తావు. పెళ్ళికి ఏదోలా వస్తువులు పెట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడేమో బాప్తిసం పొందేసి వచ్చావు. బాప్తిసం అంటే చిన్న విషయం అనుకున్నావా? ముందు పాస్టర్గా అనాలి. నువ్వేదో బుద్ధిలేక బాప్తిసం ఇచ్చేమన్నావు అనుకో, మాకు చెప్పకుండా ఇచ్చేయడమే. అన్నీ మమ్మల్ని అడిగే కదా చేస్తావు. ఇదెందుకు ఇలా చేసావు? ఏదన్నా చేసే ముందు ఆలోచించి చేయొద్దా? నువ్వెందుకే ఏడుస్తావు? ఏడవలసింది మేము. సర్లే, ఏదో అయిపోయింది కదా, వదిలే. వద్దని చెప్పిన ఇలాగ ఎందుకు చేస్తావమ్మా? అమ్మా, బాధపడకమ్మా. బాధపడక ఏం చేయనే? నీకింక మేము పెళ్లి చేయలేం. దేవుడు చేస్తాడమ్మా. నోర్మి, లూదియం కూడా ఇలాగే దేవుడి చిత్తం అని వాళ్ళ అమ్మాయికి బాప్తిసం ఇప్పించింది. వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి. పెళ్ళయిందా? నీ బ్రతుకు అలాగే తగలడుతుంది. చుట్టాలందరూ నన్ను పీక్కు తింటారు. అమ్మా, లూదియమ్మ గారు వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు కావాలని వెతుకుతున్నారు. దేవుని చిత్తం చెయ్యాలని కాదు. అందుకే కీర్తనకి పెళ్ళవట్లేదు. నువ్వు కూడా దేవుని చిత్తం కోసం కాకుండా మన క్యాస్ట్లో ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే నా లైఫ్ కూడా తనలాగే ఉంటుందమ్మా. నా జీవితంలో దేవుని చిత్తం జరిగించడానికి నువ్వు ప్రయత్నించకపోయినా పర్వాలేదు, అడ్డుగా మాత్రం ఉండకమ్మా. ఆయన నా జీవితాన్ని నిలబెడతాడన్న నమ్మకం నాకుంది. నువ్వు విశ్వసించు ప్లీజ్ అమ్మా.